ఒకసారి ఇటు రావే, నీకు మంచి మాట చెప్పాలి. నాన్న వద్దు అబ్బబ్బబ్బబ్బా. నాన్న. ఏంటండి ఆ మంచి మాట? ఏమీ లేదే, మనోడికి మంచి పిల్లని చూశాను, ఏమంటావు? ఏరా, నీ ప్రామాణ్యం సంగతి మీ నాన్నకి తెలిసిపోయిందా? మీరంతా ఒకటేరా బాబు. నాన్న ఏదో సరదాగా అన్నా నాన్న, అమ్మకి ఎప్పుడే తెలిసింది. ఆ? అయితే ఓకే, సరే మా కోడల పిల్లకి ఫోన్ కలుపు. కలుపుతారుగా. హలో అమ్మా, నేను ఆ విరాట్ ఫాదర్నే. రెండు ఇంట్రోకెనాల్ ట్యాబ్లెట్లే ఉండి 10 సరిపోతాయా? సరిపోతాయి. హాయ్ రా. యారా ఒకటి కెమెరా ఉందన్నాడు రా, చూసొద్దాం పదా. సరిపదా. ఒక్క నిమిషం రా, ఒక బటర్ మిల్క్ ప్యాకెట్ ఇవ్వండి. బటర్ మిల్క్ ఎందుకురా? ఇంట్రోకెనాల్ రా, బటర్ మిల్క్తోనే వేసుకోవాలి. చెక్ చేసుకోండి అమ్మా. సార్ వాటర్ బాటిల్ ఉందా? ఇస్తాను. ఒక స్క్రాచ్ కూడా పడలేదు, చాలా నీట్గా వాడాం. ఫైనల్ ప్రైజ్ ఎంత భయ్యా? 30K అమ్మా. నేను ఆలోచించుకుని మీకు కాల్ చేస్తాను. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. పదరా వెళ్దాం. అమ్మా వాటర్ బాటిల్. తీసుకోండి. వెళ్ళేదారులు ట్యాబ్లెట్లు పనికొద్దు అనుకున్నాను. అన్న ఓ వాటర్ బాటిల్ ఇవ్వా? ఇదిగో బ్రో. విటమిన్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఈడేంటి చంపేసేలా చూస్తున్నాడు, ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. ఎరా కెమెరా బాగుంది కదా, తీసుకోవాల్సింది కదా. బాగుంది, ఇంకా మంచి చూద్దాం. సరే భయ్యా, ఇక్కడ మెడికల్ షాపులు ఎక్కడ ఉన్నాయి? అన్నవరం దోత. ఉంటుంది బ్రో. ఇక్కడ 3 కిలోమీటర్లు దొరికేస్తాయా? మెడిసిన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయా? బ్రో. మీ ఓడి వెళ్ళిపోతున్నాడు. రే ఏంటి A7S3 10Kనా? ఎలా కనిపిస్తున్నారా నీకు? ఒకసారి మెసేజ్ చేసి చూద్దాం. నాదిదా నెంబర్ నీకు పెట్టి ఉన్నాను సార్, ఆ నెంబర్ దా కాల్ చేయండి, మీకు బెస్ట్ ప్రైస్కి ఇస్తాను. ప్రైస్ ది లాట్ సార్. హలో సార్, QLXలో కెమెరాస్ కోసం మెసేజ్ చేశాను కదా సార్ చెప్పండి సార్, మీకు దా ఏ కెమెరా కావాలి? సార్. మీ దగ్గర ఇంకా ఏ కెమెరాస్ ఉన్నాయి? సార్ మా దగ్గర దా సినిమా లైన్ FX3 FX6 కూడా ఉన్నాయి సార్. యాక్చువల్లీ నాది వచ్చి చెన్నైలో కెమెరా స్టోర్ సార్. బాగా లాస్ వచ్చి నేను అన్నీ అమ్ముకొని పోతున్నాను సార్. అందుకే ఉన్న సరుకంతా తక్కువ రేట్కి ఇచ్చేస్తున్నాను. నా దగ్గర ఉన్న స్టాక్ అంతా మిగతా మొబైల్కి వాట్సాప్ చేసి ఉన్నాను సార్. మీకు నచ్చితే కాల్ చేయండి సార్. ప్రైస్ ది లాట్ సార్. ఓకే సార్. ఏంటి ఇదంతా నిజమేనంటావా? లాస్ వల్ల అమ్మేస్తున్నాడంటావా? అయినా కెమెరాస్ బిజినెస్లో లాస్ వచ్చే ఛాన్సే లేదే. పక్కా స్కామ్లా ఉంది. సార్ మిగతా ఏ కెమెరా కావాలండి అది ముందే చెప్పండి సార్. మీరు తీసుకునేది లేదా అన్నది ఈరోజు 7 గంటలలోపు చెప్పండి సార్. ఎందుకంటే ఒక ఫోటోగ్రాఫర్ ఆల్రెడీ అడుగుండాడు 2 కెమెరాలో నేనే తీసుకుంటాను అని. నాకు ముందుగా ఎవరైతే అడ్వాన్స్ పే చేస్తారో వాళ్ళదా నాకు ఫస్ట్ ప్రియారిటీ సార్. సార్ మీరు తీసుకునేది ఉంటే ముందుగా చెప్పండి సార్. ప్రైస్ ది లాట్ సార్. ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. కెమెరాస్ చూస్తే కానీ మనీ పే చేయం కదా. హలో సార్, నాకు A7S3 కావాలి. A7S3 రెడీగా ఉండదు సార్. మీకు డెలివరీ ఎక్కడికి కావాలి సార్?
డెలివరీ కూడా చేస్తారా? అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉందా? ఉంది సార్. మీ సిటీ ఏంటో చెప్పండి సార్. కాకినాడ. కాకినాడ డెలివరీ ఉండదు సార్, కానీ పే ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు సార్. మీరుదా ఒక్క 2,000 అడ్వాన్స్ పే చేస్తే మీ అడ్రస్ దాన్ని నాకు పంపితే నేను వెంటనే మీ ట్రాకింగ్ ఐడి పంపిస్తాను సార్. ప్రైజ్ ద లార్డ్ సార్. లేదు సార్, నేను మొత్తం అమౌంట్ అంతా డెలివరీ టైంలో పే చేస్తాను. లేదు సార్, అడ్వాన్స్ ఖచ్చితంగా పే చేయాలి సార్. ఎందుకంటే మిమ్మల్దా నమ్మి అంత కాస్ట్లీ కెమెరా ఎలాదా పంపేది. మీరు 2,000 పంపింది, మిగతా 8,000 మీ పార్సిల్ మీకు చేతికి వచ్చిన తర్వాతే పే చేయండి సార్. నచ్చకపోతే నాకే తిరిగి పంపండి. 2 నిమిషాల్లో మీ అమౌంట్ మీకు వెనక్కి పంపిస్తాను సార్. ప్రైజ్ ద లార్డ్ సార్. సరే సార్, నేను అమౌంట్ అడ్జస్ట్ చేసుకుని మీకు కాల్ చేస్తాను. ఓకే సార్. 30 రోజులు అన్నీ ఉన్నాయి. బీపీ ట్యాబ్లెట్ మిస్ అయిందేంటి? అమ్మా, టీబీ ట్యాబ్లెట్లు ఉండాలి ఇవి. ఏమోరా, నాకు తెలియదురా. ఈడు మందులు గోళ. సర్లే చూసుకుంటాను. సరే ఎలా వచ్చు? నేను నైట్ ఒకడు 2,000 స్కామ్ ఇస్తాడు రా. నిన్నెవడు స్కామ్ చేశాడు రా బాబు? వీడేమో ప్రైజ్ ద లార్డ్ అంటున్నాడు, నమ్మకంగా మాట్లాడుతున్నాడు. కానీ అంత మంచి కెమెరా ఇంత తక్కువ రేట్కి అస్సలు ఎవ్వరెవరు. ఏం చేద్దాం? ఒకవేళ నిజమైతే మంచి కెమెరా మిస్ అవుతాం. ఓకే, 2,000 మనం కాదనుకుని ట్రై చేద్దాం. ఓకే సార్, మీ ఫోన్పే నెంబర్ చెప్పండి ఒకసారి. నేనుదా నా స్టోర్ క్యూఆర్ కోడ్ పెడుతున్నాను, అదిదా స్కాన్ చేసి నాకుదా అడ్వాన్స్ పంపండి సార్. ప్రైజ్ ది లార్డ్ సార్. సార్, నా షాప్ దా క్యూఆర్ కోడ్ పంపున్నాను, మీరు దాన్ని స్కాన్ చేసి 2,000 అలాగే మీ అడ్రస్ పంపించండి సార్. అండ్ అడ్రస్లో పిన్ కోడ్ సరిగా వేయండి సార్. పిన్ కోడ్ సరిగా లేకపోవడం వల్ల చాలా డెలివరీస్ లేట్ అవుతున్నాయి సార్. అమౌంట్ పంపినా వద్దా? సరే, పంపేద్దాం. The number you have dialed is currently busy. Please try. ఇస్తాడు స్కామ్. నీ కెమెరా పిచ్చి తగలయ్యా. ఆడిని ఎలా నమ్మేవరా? రే లేదురా, స్కామ్ అని తెలిసి మరీ స్కామ్ అయ్యాను. ఓహో, నువ్వు సూపర్ రా. ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ని ఏరుకుని మరీ వేసుకున్నావు అయితే. రే ఒరే, ఈ QLXలో సెకండ్ హ్యాండ్ కెమెరాలు వదిలేసి కొత్తది ఏదైనా ప్లాన్ చేయి. ఈ QLX వేయడం మనం ఇచ్చామని తెలిసేలోపు ఏదో ఒకటి మేనేజ్ చేసేద్దాం. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, పుడితే రిచ్గా పుట్టాలి, వాడికి అన్నీ ఉంటాయి. లేకపోతే కటికి పేదరికంలో పుట్టాలి, వాడికి తినడానికి 3 పూట్ల ముద్దుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఇదిగో మళ్ళీ మధ్యతరగతిలో పుడితేనే తెగించి ముందుకెళ్ళాం, అటు తగ్గి పూరవలేం. సరే అయితే, బాగా డిప్రెషన్లో ఉన్నట్టున్నావు. ఈ ట్యాబ్లెట్ వేసుకో, తగ్గిపోద్ది. వద్దా? సరే కానీ డెలివరీ టైం అయింది, పదా నేను వస్తా. నువ్వెక్కడికి రా? కొన్ని యాంటీబయాటిక్స్ మిస్ అయ్యారా, ఇక్కడ దొరకట్లేదు, సిటీలో అయితే దొరుకుతాయి కదా అని. సరే పదా, చూసించాలు. ఇదేదో చాలా నోట్లంటరా. రే, ఫేస్ ప్లేస్లో పత్రం ఉందేంటి? అమ్మాయిలుంటే నీకు ఎందుకురా, ముందు డెలివరీ ఇచ్చేసారా. సరే. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్. ఈ ట్యాబ్లెట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 3 days వేసుకోండి. రుబ్బురోలు పత్రంలో ఉన్న ఫేసు పాలరాయిలా నిగనీళ్ళు ఆడిపోతుంది. నన్ను నమ్మండి. దీని ఫేసే కాదు, చెయ్యి కూడా పత్రంలో ఉంది. ఆ అమ్మాయి ఫేస్ ఎలా ఉంటే నీకు ఎందుకురా? ఏదో హెల్ప్ చేద్దామని చెప్పాం, ఇలా పెయిన్ కిల్లర్ యూజ్ చేసేలా చేద్దామని ఎవరో తెలుసు. సరే పద, కోపరం వచ్చేస్తుంది బాబు.
ఎరా రేపు కూడా డెలివరీస్కి వస్తావా? ఈ డెలివరీస్ చాలే రిలీజ్ అవ్వడం మొత్తం చూశాను. వదలండి రే ప్లీజ్ రా వదలండి పట్టుకుండ్రా రే రే ఆడెవడో చూడు. రే ఎవర్రా నువ్వు? రే ఇప్పుడు ఈ గొడవ వద్దురా, వెళ్ళిపోదాం రా. లేవరా అన్నా ప్లీజ్ అన్న హెల్ప్ చేయన్నా ప్లీజ్ అన్న. మా ఇంట్లో నా కోసం ఎదురు చూస్తూ ఉంటారన్న. అలా వెళ్ళిపోకన్నా, హెల్ప్ చేయన్నా అన్నా. థ్యాంక్స్ అన్న హెల్ప్ చేసినందుకు. నా కోసం మా అమ్మ ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటున్నాను. ఇలాంటి అలవాట్లు చేసుకుని ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నావా? నాకు ఈ అలవాటు లేదన్న, అలవాటు చేశారు. ఇందాక కొట్టి వెళ్ళిపోయారు. లేదు నన్ను డబ్బుల కోసం ఎలా తయారు చేశారన్న. ఇలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్నా అమ్మా రే అన్నా ప్లీజ్ అన్నా హెల్ప్ చేయనా. నేను మానేద్దాను అంత ట్రై చేస్తానని చెప్తున్నా. మా అమ్మ నాన్న కూడా నా మాట నమ్మలేదన్నా. హెల్ప్ చేయనా. సరే పదరింటికి. అరా వీళ్ళు ఎక్కడ దింపాలి నేను? సర్పంలో డ్రాప్ చేయనా. అన్నా ఇంటికి పేరేట్ అన్నా. విరాట్. ఏమండి వాడేం తినట్లేదు చూడండి. ఏమైందిరా? ఏం లేదన్నా, మనం మీరని డ్రాప్ చేయడానికి వెళ్ళాను కదా, అప్పుడు ఇద్దరు బైక్ మీద ర్యాష్కి వెళ్ళారు కదా. అవును. ఈరోజు అందరూ ఒకరిని కలిసాను. రే వాళ్ళతో గొడవలు వద్దని చెప్పాను నేను. నాన్న చెప్పేది పూర్తిగా వినండి. సరే చెప్పు. ఇక్కడ అరే ఏమైందిరా? థ్యాంక్స్ అన్న. బాయ్ అన్న. నీకు ఇన్సార్లు చెప్పానమ్మా. ఏంట్రా ఇలా తయారయ్యావు? వీడికి తోడు ఇంకొకటి తయారయ్యాడు. అంకుల్ ఒక మాట, ఏంటి? నేను మీ వాళ్ళకి మొత్తుకు బానిసైన వాడిని కాదు. బాయ్ అన్న. ప్రతి వాడు చెప్పేవాడే. అంకుల్ నేను చెప్పేది వినండి. బాయ్ అన్న. మీ వాడిని కొంతమంది కొట్టి డబ్బులు లాక్కుని రోడ్డు మీద పాడిస్తే చూడలేక ఇక్కడి వరకు తీసుకొచ్చాను. అమ్మా మీ వాడు నాకు ఏం చెప్పాడో తెలుసా అంకుల్? నేను మారడానికి చాలా ట్రై చేస్తున్నా, కానీ ఇంట్లో నా మాట ఎవరు నమ్మట్లేదు అని వాడి బాధ చెప్పుకుంటుంటే చూడలేక ఇంటి వరకు తీసుకొచ్చాను. అవునులే, కన్న కొడుకు మాట ఏం నమ్మలేదు, ఇంకా నా మాట ఏం నమ్ముతారు? మారడానికి చాలా ట్రై చేస్తున్నాను. హెల్ప్ చేయనా. ఇప్పటికైనా వాడిని డీ అడిక్షన్ సెంటర్కి తీసుకెళ్ళండి. మారాలనుకున్నాడు, కనీసం ఒక్క ఛాన్స్ అయినా ఇవ్వండి. కొడుకు పాడైపోవాలని ఏ తండ్రి కోరుకోడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, వ్యసనానికి బానిసైనవాడు జీవితంలో మారడు. అంకుల్ అంకుల్ అమ్మ మీరైనా చెప్పండి అమ్మా. దానికి నువ్వెందుకురా బాధపడతావు? నువ్వు చెయ్యాల్సింది నువ్వు చేసావు కదా.
అయినా అలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా? అయినా వాళ్ళ కుటుంబంలో పరిస్థితులు మనకు ఎలా తెలుస్తాయే? సరే కర్రీలకి నువ్వు భోంచేయరా. చాలమ్మా. విరాట్, రే విరాట్. ఏంట్రా హర్ష? విరాట్ ఉన్నాడా ఆంటీ? లేడరా వాళ్ళ నాన్నగారిని తీసుకుని థియేటర్కి వెళ్ళాడు. సరే ఆంటీ. ఒరే ఒరే టీ తాగెళ్ళరా. తర్వాత వచ్చి తాగుతానులే ఆంటీ. రే వాయిస్ నోట్ ఒకసారి విను. సార్ మా దగ్గర అన్ని ఏసీలు ఉన్నాయి సార్. లాయిడ్ ఉంది, వోల్టాస్ ఉంది, శాంసంగ్ ఉంది, బ్లూ స్టార్ కూడా ఉంది సార్. నాది యాక్చువల్లీ ఏసీ షాప్ స్టార్ చెన్నైలో. అది నాకు నష్టం వచ్చింది సార్, అందుకే వీడు పోతా నేను నాకు కాల్ చేసినాడే కదా. అవునరా వాడే. వీడు నీకెందుకు కాల్ చేశాడు? ఆయన నీ నెంబర్ ఎలా తెలిసిందిరా వాడికి? నిన్న నువ్వు లింక్ షేర్ చేసావు కదా, ఆ లింక్ ఓపెన్ చేసి చూసా. అక్కడ కెమెరాలు లేవు, ఏసీలు ఉన్నాయి. సరే కదా అని నిన్న నీకు కాల్ చేస్తే స్విచ్లో వచ్చింది. ఫోన్ లేని వాడితో చాట్ చేశా. చూస్తే నాకు అప్పుడు అర్థమైంది నిన్ను మోసం చేసింది వీడే అని. ఇంకా ఎంతమందిని మోసం చేస్తాడో. నేనంటే తెలిసి మరీ మోసపోయాను. తెలియక మోసపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారు. వదలకూడదు వీడిని, ఏదోటి చేయాలి. వాడు ఎవడో తెలియకుండా మనం ఏం చేయగలం రా? క్యూఎల్ఎక్స్లో కంప్లైంట్ ఇద్దాం, లీగల్గా వాళ్ళే చూసుకుంటారు. హలో క్యూఎల్ఎక్స్. మా నోటీస్కి తీసుకొచ్చినందుకు ధన్యవాదములు సార్. మా సైడ్ నుండి ఆ అకౌంట్ బ్లాక్ చేయబడింది సార్. మీరు పోగొట్టుకున్న మనీ ట్రాన్సాక్షన్ క్యూఎల్ఎక్స్ అవుట్ సైడ్ జరిగింది కాబట్టి లీగల్గా మీరే ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. అదేంటి ఇలాంటి ఫేక్ యాడ్స్ రాకుండా చూసుకోవాలని బాధ్యత మీదే కదా. అవును సార్, మీరు చెప్పింది కరెక్టే. అందుకే మేము వెంటనే చర్య తీసుకున్నాం. అలాగే క్యూఎల్ఎక్స్లో ఎటువంటి ఫ్రాడ్ స్కాము జరగకుండా చూడడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. మా క్యూఎల్ఎక్స్ నుంచి చిన్న విన్నపం సార్. దయచేసి తెలియని వ్యక్తిని డైరెక్ట్గా కలవకుండా మనీ ట్రాన్స్ఫర్ చేయకండి. అలాంటి వాటికి క్యూఎల్ఎక్స్ బాధ్యత వహించదు. ఇంకా మీకేమైనా సందేహాలు ఉన్నాయా సార్? నో థ్యాంక్ యూ. క్యూఎల్ఎక్స్ వాడే చేతులు ఎత్తేస్తే మనం ఏం చేయగలం ఇంకా? ఇలా అనుకోబట్టే వాళ్ళ ఆటలు ఇంకా సాగుతున్నాయి. చేయాలి, ఏదోటి చేయాలి. బాగా పగబట్టేసేవాడు మీద నువ్వు. ఏదో నన్ను మోసం చేశాడని కాదు, మనలో ఎంతమందిని మోసం చేస్తాడో అని. అన్నట్టు మీరాళ్ళ మావయ్య ఎస్ఐగా హెల్ప్ తీసుకుందామా? ఇప్పుడు ఈ మ్యాటర్ మీరాకే తెలిసిందే అనుకో. సరే నువ్వు వెళ్ళి డెలివరీలు ఇచ్చుకో, నేను వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకుంటాను. ఆడేమో స్కామ్లు చేసుకుంటాడు. హలో. అసలు బుద్ధుందా నీకు? చదువుకున్నావుగా, ఆ మాత్రం తెలీదా? డైలీ టీవీల్లో ఫోన్స్లో ఎక్కడ పడితే అక్కడ ఆన్లైన్ ఫ్రాడ్స్కి దూరంగా ఉండండి అని యాడ్స్ ఇస్తూనే ఉన్నాగా. అయినా సరే ఇంకా మోసపోతూనే ఉంటారా? సరే యాక్చువల్లీ ఇది నాకు స్కామ్ అని తెలుసు, కానీ 2000 కదా పోతే పోనీ అని ట్రై చేశా. మరి అలాంటప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నేను వచ్చింది ఏదో ఆ 2000 వెనక్కి తిరిగి తీసుకొస్తారని కాదు, ఇంకెవరు మోసపోకూడదని ఒకే ఒక్క ఆలోచన నన్ను మీ వరకు తీసుకొచ్చింది. పద మీరు వెళ్దాం, ఇంక హెల్ప్ చేసే ఉద్దేశం లేనట్టుంది. ఆగు విరాట్, నేను కొంచెం సీరియస్ అయ్యాను. ఎంత అవగాహన కల్పించినా రోజుకు 100 కేసులు ఇలాంటివి రిజిస్టర్ అవుతున్నాయి. ఈ స్కామ్ చేసేవాళ్ళు ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తారు. వాళ్ళని ట్రాక్ చేయడం అంత ఈజీ కాదు. సార్ మరి వీటిని ఆపడానికి సొల్యూషన్ లేదా? ఉంది, వాళ్ళ వలలో పడకుండా ఉండడమే. సరే ఒక పంచి, నేను చెప్పానని చెప్పి స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించు. నా సైడ్ నుంచి నేను చేయగలిగింది నేను చేస్తా. థ్యాంక్ యూ సార్. ఉంటానమ్మా మీరా. రే, ఈ నైట్కి మా ఇంట్లో ఉండి ఉదయాన్నే వెళ్ళండి. 2 జింకోవి టాబ్లెట్లు తీసుకోవా? పొద్దు నుంచి తిరిగి తిరిగి నీరసం వచ్చేసింది. రే ఇప్పుడే నీ మెడికల్ షాప్ కట్టేరా. సరే పదండి ఇంటికి వెళ్దాం. ఇప్పుడు వద్దు మీరా, స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి కదా. అది ఉదయాన్నే చేయొచ్చు, కావాలంటే మావయ్యతో నేను మాట్లాడతా. సరే పద, కానీ ఆంటీతో కొద్దిసేపు మాట్లాడి వెంటనే రిటర్న్ అయిపోతాం. సరే పద, నువ్వు నా మాట విన్నావు కదా. అమ్మా, ఎవరొచ్చారో చూడు. ఒరే విరాట్, నువ్వా? బాగున్నారా ఆంటీ? ఇన్నాళ్ళు పట్టిందేంట్రా ఇక్కడికి రావడానికి? అలా ఏం లేదంటే. సర్లే, ఇప్పటికైనా వచ్చారు కదా, ఉండండి ఏదైనా చేసి పెడతాను. అంటే 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 అండి మీరు ఉండండి, ఈ రోజు మేము చేసి పెడతాం. మీరు అయ్యో, కూర్చోండి. మీరే నువ్వు రా.
అసలు వంట నేర్చుకోకుండా ఏం చేసావు ఇన్నాళ్ళు? నీకొచ్చా? కొంచెం కొంచెం. అయితే పెళ్ళయ్యేసరికి పూర్తిగా నేర్చుకో. ఏంటి వేషాలా? ఆ చాప్ బోర్డ్ తీసుకుని ఈ ఆనియన్స్ కట్ చేయి. నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. ఇక్కడ ఏదో ఉంది, ఏంటిది? అడిగారు మంచి మంచి కలెక్షన్ ఉందండి మీ దగ్గర. వీడేంటి టాబ్లెట్ బాక్స్ ఎత్తుకుతున్నాడు? ఏంటి ఆలోచిస్తున్నావు? నేను కట్ చేయాలా? ఈ టాబ్లెట్లు తీసుకుంటానండి 2. నా కోసం ఆనియన్స్ కూడా కట్ చేయలేవా? ఇలా అయితే ఆనియన్స్ ఏంటి? అమ్మా మీరా? అమ్మా, వీడేంటి నా టాబ్లెట్లు తీసుకుంటానంటున్నాడు? వాడంతే, వాడు ఏది అడిగితే అది ఇచ్చే. సరేరా తీసుకో. సరే ఆంటీ. ఆంటీ ఫుడ్ రెడీ, వచ్చేయండి. ఫోన్ చేస్తే టాబ్లెట్ తీసుకొచ్చి. ఏంటిడు? చూసారా ఆంటీ, మీ అమ్మాయి చేత ఎలా వండించాను? ఆ, చూస్తూనే ఉన్నా. పాపం నీ ఫ్యూచర్ తలుచుకుంటేనేరా జాలేస్తుందిరా. అయినా వంట వచ్చింది దీనికి ఎందుకు చెప్పావురా? ఆంటీ మేము వెళ్ళొస్తాం ఇంకా. అదేంట్రా ఇప్పుడే కదొచ్చు, అప్పుడే వెళ్తానంటావేంటి? అంటే అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్ళాలి. అంత అర్జెంట్ వర్కే ఉందిరా. వాడిని వెళ్ళని అమ్మా, నేను నీకు తర్వాత చెప్తా. సరేలే, బాగా చీకటి పడింది కదా, జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. సరే ఆంటీ. సరే అమ్మా, సరే. నేను కిందకి వెళ్ళొస్తా. జాగ్రత్తగా వెళ్ళండి. సరేరా, బాగా లేట్ అయింది, జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళాక టెక్స్ట్ చేయి. సరే మీరు. లవ్ యూ. ఏం కావాలి? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. హెడ్ గారు అక్కడ ఉన్నారు, కలవండి. ఏంటమ్మా, ఏంటి విషయం? కంప్లైంట్ సార్. కూర్చోండి. ఏంటి కేసు? క్యూఎల్ఎక్స్ ఫ్రాడ్ సార్. అమౌంట్ ఎంత? 2000. 2000 కేసా? నిన్ను కాదయ్యా, ఆ శర్మగారిని అనాలి. అయినా 2000 కేసు అడ్డానికి నీకైనా బుద్ధి ఉంటుందయ్యా? ఏమన్నాడు వాన్? ఆ గ్రీన్ ఫైల్ ఎలా తీసిరా? ఆ గ్రీన్ ఫైల్ పైన ఉంది. సార్ ఫైల్. ఇదేంటో తెలుసా? ఈ మంత్లో మన స్టేషన్లో ఫైల్ అయిన ఆన్లైన్ కేసుల లిస్ట్. అందులో లీస్ట్ ఫైల్ అయిన అమౌంట్ అంతా తెలుసా? 10,000. అదేంటి సార్, 2000 అయితే మోసం కదా, వీటిని పట్టించుకోరా? మీ కుర్రాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదంటయ్యా. ఏదో శర్మ గారు చెప్పారని చెప్పేసి ఇంతవరకు మీరు చెప్పేది ఓపికగా వింటూ స్మూత్గా డీల్ చేస్తున్నాను, కానీ లేదంటే మా ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు నీ 2000 కేసు కోసం గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా? 20,000. గవర్నమెంట్ అంత ఖర్చు పెడుతుంది అనుకుంటున్నావా నీ కేసు కోసం? అంటే కేసులన్నీ ఇలానే వదిలేస్తారా? వీళ్ళకి న్యాయం జరగదా? నీ పేరేంటన్నావు? విరాట్ సార్. చూడు విరాట్, ఓపెన్గా చెప్పేస్తున్నా, నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా పెద్ద ఉపయోగం ఉండదు. ఇంకొక గ్రీన్ ఫైల్ రెడీ చేసి బీరువాలో పెట్టేస్తాం. ఏదో శర్మ గారు చెప్పారని తప్ప ఎఫ్ఐఆర్ పేపర్ కూడా బొక్క. స్వామి శరణం. కంప్లైంట్ రాసివ్వండి. సరే, కంప్లైంట్ ఏం చేయమంటారు? తెలుసు కదా ఏం చేయాలో, కొత్తగా అడుగుతావిటి? చింపావతల పడే. సార్, శర్మ గారి కేసు కదా.
ఉండొకసారి. సార్ చెప్పు. మన విరాట్ కేసు ఏం చేయమంటారు సార్? కొత్తగా అడుగుతావేంటయ్యా? ఓకే సార్, ఓకే సార్. రే వచ్చి అరగంట అయిందిరా, పదరా ఇంటికి వెళ్దాం. వాడంత పబ్లిక్ అదే నెంబర్తో డైలీ స్కామ్ చేస్తున్నా మనమేం చేయలేకపోతున్నాం. చ్చ! రోజుకు 2000 చెప్పిన 10 మందిని స్కామ్ చేసినా ఈ ఇయర్కి 72 లక్షలు. 72 లక్షలు గవర్నమెంట్కి చిన్న కేసు, చాలా చిన్న కేసు కదరా. పోలీసు వాళ్ళు అలా ఉంటే మనమేం చేస్తాం చెప్పు, వదిలే. వాడిని పట్టుకునే కానీ దారులు ఉన్న కూడా 2000 కదా వదిలేస్తున్నారు. అదే 2000 సంపాదించాలంటే నాకు వారం పడుతుంది. ఇప్పుడు నీ 2000 కేసు కోసం గవర్నమెంట్ సరిపోతుందా నీకు? 20,000 చదువుకున్నావు పడుతుంది అనుకుంటున్నావా? రే హర్ష, ఇప్పుడే డిసైడ్ అయ్యా, అదే స్కామ్ నేను మొదలెడతా. రే మూడాఫ్లు ఏదేదో మాట్లాడుతున్నావు, ముందు ఇంటికి వెళ్దాం పదా. రే సీరియస్గా చెప్తున్నా, స్కామ్ చేస్తా, డబ్బు సంపాదిస్తా. రే రే ఆగరా. రే విరాట్, రే నేను చెప్పేది ఒకసారి వినరా. వస్తావా రావా? నేను చెప్పేది 10 నిమిషాలు వినరా, వెళ్దాం. రే విరాట్ ఆగరా. రే పరుగైనా నడకైనా అలుపెంతైనా ఆగేది లేదింకా ఎదురేదైనా. పడిలేచే కెరటంలా పరిగెడుతున్నా ఏ తీరం నన్నాపి పడదోసినా.